అమ్మా అంతా బానే ఉంది. మీరు తిన్నారా? జాబ్ చేంజా? ట్రై చేస్తున్నాను. మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అంతా పాజిటివ్గానే ఉంది. సరే మరి రేపు పొద్దున్న చేస్తాను. బాయ్. మందు మానేశాక చాలా చేంజ్ వచ్చిందిరా. అవునరా రెడ్డి, చాలా చేంజ్ కూడా మిగులుతుంది. ఒరే చిల్లరా, నేను మాట్లాడుతున్న డబ్బుల గురించి కాదురా. బాధ మర్చిపోవడానికి తాగుతున్నాం అనుకున్నాం, కానీ అదే కంటిన్యూ చేస్తే బాధ్యతలు కూడా మర్చిపోయేలా ఉన్నాం. చూద్దాం ఎన్ని రోజులు మానేసి ఇలా కంట్రోల్గా ఉంటాం. నా చెల్లెలు నన్ను అపార్థం చేసుకుంటున్నారని బెంగగా ఉండేదిరా. ఇప్పుడు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారని సంతోషంగా ఉంది. మరి నీ లైఫ్ సంగతి ఏంట్రా రెడ్డి? నా సంగత నాదే ఉందిరా, మీతో హ్యాపీగానే బతుకుతున్నాను కదా. మరి సుప్రియ సంగతి? పెళ్లి చూపులు జరిగిన దగ్గర నుంచి ప్రపోజ్ చేసేద్దామనే ఉందిరా, కానీ భయంగా ఉంది. అయినా తన మాత్రం నా కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయగలదురా? తను పెళ్లిపేటల మీద ఉన్నప్పుడు కూడా నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్తే సుప్రియ నీకోసం అన్నీ వదిలేసి వచ్చేస్తుందిరా. నువ్వంటే అంత ప్రేమ ఉంది తనకి. రెడ్డి, చెల్లెల లైఫ్ సెట్ అయితేనే నీ లైఫ్ సెట్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదురా. వాళ్ళ లైఫ్తో పాటు నీ లైఫ్ కూడా సెట్ చేసుకోవాలి. తను చాలా ఇబ్బంది పెట్టానురా. రిలేషన్లోకి వెళ్తే ఏమవుద్దని భయం, కానీ తన మీద ప్రేమలేకైతే కాదురా. ఒక్కసారి ఎవరితోనైనా కనెక్ట్ అయితే వదలాలంటే నా వల్ల కాదు. ఆ దేవుడు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్న జీవితంలో నాది. ఇప్పుడు కూడా మీతో నేను ఇలా ఆనందంగా గడుపుతుంటే గుండెలో భయంగానే ఉందిరా, ఎప్పుడు మీరు దూరం అయిపోతారో అని. ఒరే రెడ్డి, సుప్రియ విషయంలో అయితే నీకు ఎదురు దెబ్బ తగలడం జరగదురా. సింపుల్గా శుభం కాడు పడిపోద్ది. రేపు ఏదేమైనా సుప్రియకి ప్రపోజ్ చేసేస్తానురా. అది మాట అంటే. సంకేతన, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? అక్షయ్, నువ్వు ఇన్ని రోజుల నుంచి చూపిస్తున్న లవ్ నీకు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటి సంకేతన, ప్రేమించడం కూడా తప్పేనా? ప్రేమించడం తప్పు కాదు అక్షయ్, ప్రేమిస్తూ ఇబ్బంది పెట్టడం తప్పు. అంటే అంటే అతి ప్రేమ. అతి ప్రేమతో నన్ను టార్చర్ చేస్తున్నావు. టార్చరా? టార్చర్ కాకపోతే ఇంకేంటి? పూజలంటూ అవ్వంటూ ఇవ్వంటూ నీకున్న పైత్యాన్ని నా మీద చూపిస్తావు. నీ ఇన్సెక్యూరిటీస్ కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ప్రేమించిన అమ్మాయికి ప్రేమతో ఒక పువ్విస్తే చాలు అక్షయ్, పూల తోట అవసరం లేదు. నీకు చెప్పినా అర్థం కాదు. నిన్ను నువ్వు అస్సలు మార్చుకోలేవు. ఐఎమ్ సారీ అక్షయ్, ఇంకా నన్ను ఫాలో అవ్వకు. ఆగు సంకేతన, ప్లీజ్. వీడేదో మళ్ళీ పెంట పెట్టేశాడు రా. వాళ్ళు లవింగ్ కష్టమేరా ప్రవీణ్. అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావురా? ఏదైనా అతికేస్తే అది ప్రమాదమేరా. అది ప్రేమైనా ఇంకేదైనా. అంటే అతి సర్వత్రా వర్జేత్ అన్నారు మన పెద్దలు. ఇప్పుడు 50 వాట్స్ బల్బుకి 500 వోల్ట్స్ పవర్ ఇస్తే ఏమవుద్ది? పేలిపోద్ది. అలానే అతిగా తింటే అజీర్తి చేస్తుంది, అతిగా పనిచేస్తే అలసట వస్తుంది, ఓవర్గా మాట్లాడితే మాటకి వాల్యూ పోద్ది, అతిగా ప్రేమిస్తే ప్రేమ మీద విరక్తి పడుద్ది. ఇప్పుడు అక్షయ్ గారు చేస్తుంది అదే. నిజమేరా రెడ్డి. అమ్మాయిలకి ప్రేమిస్తే చాలరా ప్రవీణ్. ఓవర్గా ప్రేమించామనుకో, ఒకటి అనుమానం కలుగుద్ది, రెండోది ఓవర్ యాక్టింగ్ అనుకుంటారు. జనరల్గా వాళ్ళు కూడా అంత ప్రేమిస్తే తీసుకోలేరురా, రెగ్యులర్ ఫార్మేట్నే కోరుకుంటారు. మరి ఇప్పుడు ఆడి సంగతి ఏంటంటావు? అక్షయ్ గడి మంచోడారా. ఓ రకంగా అక్షయ్ గడిని మనం కన్సిడర్ చేయొచ్చు. బాబు బాగా బిజీ అనుకుంటామా? బాగా. రాత్రి చేసిన దండయాత్రకి తెల్లవార్లు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. నైట్ షిఫ్ట్లు చేస్తున్నాడేమో. మీకు అలా అర్థమైందా? నాన్న, ఒకసారి క్యాబిన్కి వెళ్ళేసి వస్తాను. యారా రెడ్డి, ఊర్లో జనాల దగ్గర డబ్బులు దొప్పేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? మళ్ళీ ఇక్కడేం స్కామ్ చేద్దామండిరా? అయినా ఇక్కడ నీకు పని ఏంటి? ఇక్కడ జాబ్ చేస్తున్నానండి. ఏంటి జాబా? మా అమ్మాయి చేసే కంపెనీలోనే. అయినా నీకు జాబ్ ఇచ్చింది ఎవడరా? మీతో కొంచెం మాట్లాడాలి సార్. నీలాంటి ఫ్రాడ్ గాడితో నాకు మాట్లాడినరా? జనాల సొమ్ము ఎగ్గొట్టు బ్రతికే నీదొక బ్రతుకు, నువ్వు నాతో మాట్లాడటం.
అది కాదు సార్. అవును, నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉండాలనుకుంటా, వాళ్ళని కూడా జనాల మీద వదిలేసావా? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? పౌరుషం పొడుచుకొచ్చేస్తా ఉందా? ఊర్లో అందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి పారిపోచ్చినప్పుడు లేదా పౌరుషం? ఒరేయ్, నీ అమ్మ చచ్చిపోయి బ్రతికిపోయిందిరా. బ్రతుకుంటే మీ అమ్మని కూడా ఊరి మీద పంపించి డబ్బులు సంపాదించమని వాడురా. అయితే ఇప్పుడు సుప్రియతో మనకి ఇంక సంబంధాలు తెగిపోయినట్టేనా? అయినా సుప్రియ చేసిన తప్పురా రెడ్డి. వాళ్ళ నాన్న తప్పు చేస్తే నిన్ను కొట్టడం ఏంట్రా? సుప్రియ చేసినట్టు తప్పే ఉందరా. ఏ ఆడపిల్లైనా తన తండ్రి విషయంలో అలాగే రియాక్ట్ అవుద్ది. కూతురుగా సుప్రియ చేసింది కరెక్టేరా. మనమే మన దరిద్రాన్ని మర్చిపోయి ఎక్కువ ఆశపడ్డాం. ఏంట్రా బాబు మన లైఫ్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. లేదురా, ఇంచు కూడా చేంజ్ లేదు. ఆ దేవుడు కరెక్ట్గానే ఉన్నాడురా. నేనే కొంచెం అతను రాంగ్ అర్థం చేసుకున్నట్టున్నాను. రెడ్డి గారు, మీ మైండ్ బాగాలేదనుకుంటా, లీవ్ తీసుకోండి. ఎందుకు జేసీ గారు? ఇలాంటి దారుణాలు ఏ కారణం లేకుండా నా లైఫ్లో బోల్డ్ చూశాను. మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు, నాకు మాత్రం ఇది అలవాటైపోయింది. దీనికోసమే లీవ్ పెడితే నా జీవితంలో ముందు జరిగిన వాటి కోసం ఊరేసుకు చచ్చిపోవాలి. నా లాస్ ఆఫ్ లైఫ్ కోసం లాస్ ఆఫ్ పేకి ఛాన్స్ ఇవ్వను. చూసావరా ప్రవీణ్, లైఫ్ పార్ట్నర్గా అనుకున్న అమ్మాయి నా లైఫ్ నుండి వెళ్ళిపోయింది. టైంపాస్ కోసం చూసిన అమ్మాయి నా లైఫ్కి చిన్న హోప్ ఇచ్చింది. అందుకేరా ప్రవీణ్, ఏది సీరియస్గా తీసుకోకూడదు. మనం డెస్పరేట్గా కోరుకున్నది ఏది కూడా దక్కదరా. అందుకే ఆశించకుండా ఉంటే వచ్చిందే బోనస్ అన్నట్టు ఉంటుంది. రెడ్డి, మీకొకటి చెప్పాలి. ఐ లవ్ యూ చెప్తుందేమరా? నేను కాకుండా తనకి వేరే ఆప్షన్ ఉందేంట్రా? ఏంటిది, స్వీట్ బాక్సా? దిస్ ఇస్ మై వెడ్డింగ్ ఇన్విటేషన్. మీరు తప్పకుండా సుప్రియతో కలిసి రావాలి. నీకు పిల్ల? అదేంటి ఇంత సడన్గా? మనం లవ్ చేసే వారి కోసం మనం వెయిట్ చేసినా తప్పులేదు. కానీ మనం లవ్ చేసే వాళ్ళు మనల్ని లవ్ చేయడం లేదు అని తెలిసాక టైం వేస్ట్ చేసుకోకూడదు. నాకు సంకీర్తన నీ గురించి మొత్తం చెప్పింది. ఐఎమ్ నాట్ ఎ పప్పెట్ రెడ్డి, టైంపాస్కి నాతో ఆడుకోవడానికి. సడన్గా ఎంత షాక్ ఇచ్చింది ఏంటో రెడ్డి? కనీసం అద్వికైనా మన లైఫ్లో ఉంటుంది అనుకున్నాను రా. తను కూడా వేరొకరిని చూసుకుంది. సుప్రీతో రిలేషన్లో ఉన్నా అనుకుని తొందరపడింది. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావురా? ఆ సెలక్షన్ చూస్తే అర్థం అవ్వట్లేదా? లైఫ్ లాంగ్ నన్ను నేర్పించడానికి తను ఆడడానికి సిద్ధమైపోయింది. జేసీ, దిస్ ఈజ్ మై రిసిగ్నేషన్ లెటర్. సుప్రియ, ఆవేశంతో తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ కావు. ఒక 2-3 days ఆగి ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకుంటే మంచిది. లేట్ జేసీ, ఐ హ్యావ్ టు డూ దిస్. ఇది ఆవేశంతో తీసుకున్న డెసిషన్ కాదు, ఆలోచించి తీసుకున్నదే.
జేసీ, ఐఎమ్ లీవింగ్. నువ్వు చేసేది తప్పు సుప్రియ. రెడ్డి మీద అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. రెడ్డి అంటే నీకు ఇష్టమే కదా, మరి ఎందుకు సడన్గా అలాంటి డెసిషన్ తీసుకున్నావు? రెడ్డి అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే, కానీ అక్కడున్నది మా నాన్న చేసి మా నాన్నని ఇబ్బంది పెట్టే ఏ పని నేను చేయలేను. కానీ మా నాన్నకి రెడ్డియే ఇబ్బంది అని తెలిసాక కష్టమైనా వదులుకోక తప్పట్లేదు. కారణం మా నాన్న. రెడ్డిని నాకు భర్తగా యాక్సెప్ట్ చేయలేడని నాకు అర్థమైంది. అందులోనూ మా నాన్నని రెడ్డి కొట్టాక తట్టుకోలేక నేను చేజారాను. ఇంక మేమిద్దరం కలిసి ఉండాలని రాసిలేదు చేసి. రెడ్డి నాకెప్పుడూ చెప్పేవాడు మనిద్దరం కలవడం కష్టమని, కానీ నేనే పట్టించుకోలేదు. ఎక్కడో మా నాన్న ఒప్పుకుంటాడనే చిన్న నమ్మకం ఉండేది, కానీ ఆ నమ్మకం మా ఇద్దరిని దూరం చేస్తుంది అనుకోలేదు. ఒరే రెడ్డి, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా, కొత్త క్రెడిట్ కార్డు వచ్చిందా? లేదురా, బెంగళూరులో జాబ్ వచ్చింది. అవునరా, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈ జాబ్ కోసం. మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఇది మిస్ అయితే ఇంత మంచి జాబ్ మళ్ళీ దొరకదురా. ఏంట్రా, వదిలి వెళ్తున్నందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? అలా కాదురా. నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అయితే ముందు హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనేరా. బ్యాచిలర్ రూమ్లో ఇలా లైఫ్లో ఉండిపోలేం కదా. ఎప్పటికైనా ఎవరి దగ్గర వాళ్ళు చూసుకోవాల్సిందే. దీనికే నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా సత్యబాబు. ఒరే రెడ్డి, నాకు పెళ్లి కుదిరిందిరా. మా నాన్న అర్జెంటుగా ఊరొచ్చామన్నాడు. ఈ పెళ్లి గురించే మా నాన్న సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోమన్నాడు. ఇంక పెళ్లి సెట్ అయిపోయిందిగా, ఈ సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తాను రా. చాలురా ఈ జీవితానికి. ఎంతోమంది ఎన్నో ఆశలతో సిటీకి వస్తారా, ఊరికి దూరంగా అమ్మానాలను వదిలేసి. కెరీర్ కోసం నానా కష్టాలు పడుతుంటారు. అలాంటి ప్రతి ఒక్కడు బాధను భరించి ఇలాంటి బ్యాచిలర్ రూమ్లో బ్రతికేస్తుంటారు. వాడికి అమ్మైనా నానైనా ఆ పూటకి వాడి ఫ్రెండ్సే. మీరు కూడా నన్ను అలాగే చూసుకున్నారు. ఒకేసారి వదిలేసి వెళ్ళిపోతుంటే మాట రావట్లేదురా. వెళ్ళొద్దని ఆపడానికి మనసు రావట్లేదు. ఈరోజు పొద్దున లేచినంటే నా మొక్కను నేనే చూసుకున్నట్టున్నాను రా. ఒక్కరోజులోనే నాకు కావలసిన వాళ్ళు అందరూ దూరం అయిపోయారు. నాకెవ్వరూ లేకపోయినా మీరిద్దరు ఉన్నారనే ధైర్యం ఉండేదిరా. ఇప్పుడు నుండి నేను ఒక్కడనే ఉండాలి. రే రెడ్డి, నీకన్నా నాకు ఈ జాబ్ ఎక్కువ కాదురా. నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళనురా. నీకెవరూ లేరని అనకరా రెడ్డి, మేమున్నారా. మీరు నా కోసం మీ లైఫ్లో సాక్రిఫైస్ చేయక్కర్లేదురా. తిప్పు కొడితే 10 గంటల జర్నీ, నైట్ ఎక్కితే పొద్దున కల్లా ఇక్కడ ఉంటావు. వీకెండ్ వచ్చావనుకో వీక్ సరిపడా ఎంజాయ్ చేయొచ్చు. యారా ప్రవీణ్, పెళ్ళైనంత మాత్రం వదిలేసి వెళ్ళిపోతావుంటారు నువ్వు. మీ ఆవిడ పెట్టే టార్చర్కి 4 తిరిగేలోపు మళ్ళీ మన రూమ్ని ఎత్తుకొని వస్తావు. నువ్వు ఇక్కడే స్వర్గంలో ఉందరు అనుకోని. బ్యాచిలర్ రూమ్ నుంచి బయటకు వెళ్తున్నావంటే మన లైఫ్లో సెటిల్ అయిపోయిన అర్థం రా. జేసీ, ఎవరూ లేరేంటి? సుప్రియ రిజైన్ చేసింది. మరి మిగతా వాళ్ళు? సంకీర్తన అక్షయతతో ప్రాబ్లం ఉందని రెసిగ్నేషన్ మెయిల్ పెట్టింది. ప్రవీణ్ గారు జాబ్ మానేస్తా అని చెప్పాడు. అద్వికాకి ఎంగేజ్మెంట్లో బిజీ ఉందని, అక్షయ్కి మెంటల్ డిస్టర్బెన్స్ ఉందని లీవ్ తీసుకున్నారు. ప్రజెంట్ మీరు ఒక్కరే ఉన్నారు. మరి ప్రాజెక్ట్ ఆగిపోద్ది కదా జేసీ? లేదండి, కొత్త టీంని ఆల్రెడీ రిక్రూట్ చేశాను. ప్రాజెక్ట్ మేనేజర్గా విరాస్తాన్ని అసైన్ చేశాము. త్వరణి మక్కాన, ప్రసాద్ బెహ్రా, అలానే ఇంకొంతమందిని హైర్ చేశాను. ఓ, పాత నీరుపై కొత్త నీరు వస్తుందన్నమాట. 1 వీక్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. డోంట్ వరీ రెడ్డి గారు, నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే. రెడ్డి గారు, మీ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయండి. మనకున్న టెన్షన్స్కి ఏ బీపీఏ షుగర్ వచ్చి ఉంటుందండి. అక్కడ పెట్టండి, చూస్తాను. లేదు సార్, మీకు బ్లడ్ క్యాన్సర్ అని మెన్షన్ చేశారు. ఫైనల్ స్టేజ్ అంట. ఐఎమ్ సారీ సార్.
రెడ్డి గారు మీ గురించి ఆఫీస్ అంతా ఎత్తుతున్నా సార్. సార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రీచ్ అవ్వట్లేదు సార్. సారీ సార్, వేరే రెడ్డి గారికి పోయి మీకు ఇచ్చాను సార్. రిపోర్ట్లు తారుమారైపోయినాయి. మీకేం క్యాన్సర్ లేదు సార్. సారీ సార్. అమ్మా. సారీ. బాస్ ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో లేరు కదా. ఎవరు లేరు కదా, నా మీదకి వస్తుందా? ఆ బొక్కడే ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ ఫారెన్ చాక్లెట్ల కోసం. రై అబ్బా చూసేసాడు. ఏంట్రా ఇది? ఫారెన్ చాక్లెట్ బాక్స్ సార్. ఎవరిదా బాక్సు? జేసీ సార్ అండి. కాస్ట్లీ ఫారెన్ చాక్లెట్లు సార్. తెలిస్తే కరిచేస్తారు సార్. ఇటువు. రెండు చాక్లెట్లు నా క్యాబిన్ దగ్గర పెట్టేసి మిగిలిన పట్టుకెళ్ళి. ఎవరికి చెప్పకండి సార్. నేను తీసుకున్నట్టు కూడా ఎవరికి చెప్పకే. మనిషి భయపడాల్సింది మన అనుకున్న వాళ్ళు దూరం అయ్యారనో, ఆస్తులు పోయాయనో కాదు. మనిషికి అసలైన కష్టం ఏంటో తెలుసా? మరణం. అది వచ్చిన తర్వాత ఎలాగా మనం ఉండం. కాబట్టి ఈ చిన్న చిన్న భయాలన్నీ పక్కన పెట్టేసి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిద్దాం.